హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం శాంపిల్ ఆవకాయ పెట్టుకుందామండి. అదేంటంటే పెసరపప్పుతో ఆవకాయ ఎలాగో చూద్దామా. శాంపిల్ పెసర ఆవకాయ తయారీ విధానం. కావలసిన వస్తువులు ఇక చూశారు కదా. చిల్లీ పౌడర్, కారం. కారం ఉండే కారం అంటే ఎవరికి ఏ కారం ఇష్టపడుతుందో, కొంతమంది కారం ఎక్కువగా ఉండాలి, కొంతమందికి కమ్మగా ఉండాలి కదా. అలా కారం, పచ్చళ్ళలో వేసుకునే కారం వేసుకోవచ్చు. అలాగే ఉప్పు, తర్వాత ఆవాలు, ఒక మామిడికాయ, మీడియం సైజు మామిడికాయ. శాంపిల్ కనుక అలా కొద్ది కొద్దిగా పెట్టుకుంటూ ఉంటాము. మరి సీజన్లో పెద్ద పెద్ద కాయలు వచ్చేసినప్పుడు పెద్ద కాయలే పెట్టుకుంటాము. ఎక్కువ పెద్ద మొత్తంతో కూడా పెట్టుకోవచ్చు. ఈ పెసరవకాయ సంవత్సరం అంతా కూడా నిల్వ ఉండేటట్టుగా ఇది పెట్టుకోవచ్చు అనమాట. సరే, మరి ఉప్పు ఉప్పు చూడండి. ఉప్పు 1.5 చెంచా, టేబుల్ స్పూన్ అంటారు కదా, 1.5 చెంచాడు మెత్తని ఉప్పు. రాళ్ళ ఉప్పు కొట్టి పెట్టుకుంటే కనుక అది 1.5, లేదా కొన్నదైనా సరే ఏదైనా సరే ఉప్పు. అలాగే ఆవాలు, ఆవాలు కూడా 1.5 చెంచాని తీసుకోవాలి. మనం ముందుగా ఏ చెంచా పెట్టుకుంటున్నామో దాంతోనే తీసుకోవాలి కొలతలు, ఎందుకంటే కొంచెం కదా, అందుకని చెంచాలే పెట్టుకుంటున్నాం. పెద్ద మొత్తం అయితే గిన్నెలు, కొలత డబ్బాలో ఉంటాయి కదా, వాటితో మనం పెట్టుకుంటూ ఉంటాం. పావుసేరు డబ్బా లేదా అందులో సగం గ్లాస్ అనో ఏదో అట్లా పెట్టుకుంటూ ఉంటాం కదా. సో ఇలా ఆవాలు కూడా తీసుకున్న తర్వాత పెసరపప్పు, పెసరపప్పు కూడా 1.5 చెంచా. నూనె, పచ్చళ్ళకి వాడుకునే నూనె సరే, శాంపిల్ కనుక మామూలు వంటకు వాడుకునే నూనెతో కూడా పెట్టుకోవచ్చు. ఒక చిన్న గిన్నెడులో సగమే అనమాట, అంటే ఒక 6-7 చెంచాలు పోసుకుంటే చాలు. మనం గుండం పెట్టుకుంటాం కదా, పిల్లును కారమును అవి తడిసేటట్టుగా పోసి ఇంకొక పైన ఉండేటట్టుగా పోసుకోవటమే, అంతే. 1.5 కాదు, 1.5 ఉప్పు వేసుకున్నాం కదా, కారం డబుల్ వేసుకోవాలి. బాగా కారం ఉంటే 2 వేయండి, మీడియంగా ఉంటే 3 ఇంచాలు వేసుకోవాలి కారం. 1.5 పడింది కదా, ఇంకొకటిన్నర వేసుకుందాం. ఒకటిన్నర. ఇది కొంచెం ఘాటు ఉండేటట్టుగా ఉంది, 1.5 చెంచాలు చాలు. ఇది ఉప్పును కారం 2 కలిపించింది. ఈ 2 మిక్స్ చేసుకుందాము. ఈ 2 మిక్స్ చేసుకుని మామిడికాయని ముక్కలు చేసుకుని ఉంచుకుందాము. అలాగే ఈ పప్పు ఉంది కదా, ఈ పప్పును ఇది మిక్సీ జార్లో వేసుకుని మనం మెత్తగా పౌడర్ చేసుకున్నాక సరిపడా నూనెను పోసుకుని ఒక అరగిన్నెడు నూనె పోసుకుని కలిపేసుకుంటే ఆవకాయ రెడీ అవుతుంది. అయితే శాంపిల్ కనుక దబ్బున తొందరగా వేసేసుకుంటాం కదా, కొంచెం ఎక్కువ ఇంకొక 2 నిమిషాలు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఒక అరగిన్నెడు అయితే నూనె సరిపోతుంది. ఏ నూనె అయినా కానీ వాడుకోవచ్చు, ఎవరికి ఏ నూనె కావాలో ఆ నూనెతో చేసుకోవచ్చు. ఇది మామిడికాయలు లేతగా ఉన్నప్పుడు, అంటే కొత్తగా వస్తున్నప్పుడు కూడా శాంపిల్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా, అవైతే మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తరుక్కోవటానికి వస్తాయి, ఎందుకంటే టెంక పలచగానే ఉంటుంది కనుక. ఈ కాయ టెంక పట్టింది, దాంతో చిన్నగా తరుగుదా ఉన్నా కూడా అసాధ్యమైంది. అందుకని కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా అట్లా తరగాల్సి వచ్చిందనమాట. అంటే వచ్చినవి మీడియంగా తరిగాను. తర్వాత మరి రాని ఉంటాయి కదా మొక్కలు చిన్న చిన్నగా అనుకున్నా కదా, అలా కాకుండా చిన్నగా, ఎందుకంటే పారేస్తారని, మొక్కలు పారేస్తారు. ఊరినాక ఉప్పు అవన్నీ పట్టినాక అవి తింటూ ఉంటారు. పెద్ద పెద్ద మొక్కలుగా చేస్తుంటాం కదా పెద్ద ఆవకాయలు అయితే అట్లా. మరి ఇది చిన్న చిన్నది కదా, మరి నచ్చని వాళ్ళు పడేస్తుంటారు కదా, పిల్లలు అట్లాంటి వాళ్ళు, తినగలిగిన వాళ్ళు తింటారు. సో అందుకని చిన్న చిన్నవి అయితే దవిక్కన నవిలేసేయచ్చు, వేస్టేజ్ కాదనమాట. అందుకోసం మరి కాయ నుంచే కదండి టేస్ట్ వచ్చేది, పులుపు అది పడితేనే కదా మనకి పచ్చడి తయారయ్యేది. మరి అట్లా మరి ఇప్పుడు ఇది మనం మిక్సీ వేసుకున్నది కలిపేసుకున్నాం, ఆవపిండిను పెసరపిండి. దానిగా మరి గుండం అంతా తడిసేదాకా నూనె పోసుకోవాలనుకున్నాం కదా, అలా పోసి చక్కగా కొంచెం ఉండేటట్టుగానే నూనె పోయాలి, ఎందుకంటే పెసరపిండి నానినాక నానటానికి మరి
పడుతుంది పీల్చుకుంటుంది కదా నూనె, అప్పుడు పెట్టం కట్టినట్టు అవుతుంది. అలా కాకుండా ఉండడానికి ఇంకొకరు పోసుకోవచ్చు. ఊరినాక కూడా అది అవి మనం ఎక్కువ పోస్తేనే సర్దుకుంటుంది. ఇదివరకటి రోజుల్లో పెసరావకాయ అంటే ఓన్లీ పెసరపిండి వేసేవాళ్ళు, ఆవపిండి వేసేవాళ్ళు కాదు. అది చప్పగా ఉంటుంది, ఎక్కువ రోజులు నిలవ ఉండదు. చాలా కాలం నిలవ ఉండాలన్నా, కమ్మగా ఉండాలన్నా పెసరపప్పు ఆవపిండి కూడా కలుపుకోవాలన్నమాట. మనం చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆవకాయ. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి చైతన్య శ్రావంతి ఛానల్. కుసుమకుమారి ఈజే at kusma997. Keep watching my channel. We will meet again in the next video. Bye.